పిల్లలందరికీ శుభోదయం. కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈ రోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి కుందేలు తెలివి అనే కథ విందాం మరి. కథ పేరు కుందేలు తెలివి. నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలుదేరింది నక్క. ఇప్పుడు కడుపు నిండా తింటే గాని నా ఒంటికి సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తోంది. ఇంతలో దానికి లేత పచ్చిక తింటోన్న కుందేలు కనిపించింది. హమ్మయ్య, ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్ళింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలుకు గుండె ఆగినంత పనైంది. తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు. కానీ వెంటనే నక్క బావా, బావున్నావా అంటూ ఎదురెళ్ళింది. ఆపు నీ కబుర్లు, ఇప్పుడు నేను నిన్ను తినేయబోతున్నాను అంది నక్క. నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా? కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు. సగం ఆకలితో అతి తిని పంపడం మా ఇంటా వంట లేదు అంది కుందేలు. అయితే ఇప్పుడేంటి అంది నక్క. పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కనుక నువ్వు వస్తే నన్ను దాన్ని కూడా తినేద్దువు గాని. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది. మాకు ఒకరికి ఒకరు లేమనే బాధ తప్పుతుంది అంది. నీ మాటలు నిజమేనా అంది నక్క. నీ మీద ఒట్టు బావా, పద అంది కుందేలు. కడుపు నిండుతుందనే ఆశతో సరేనంది నక్క. కుందేలు కాస్త ముందుకెళ్తుంటే దాని వెనకే వెళ్ళసాగింది నక్క. కొంత దూరంలో గుహ నుంచి బయటికి వస్తూ పెద్ద పులి కనిపించింది. వెంటనే కుందేలు, పులిరాజా, ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది, త్వరగా రండి అంది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది. గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది. ఆ విషయం నాకు తెలిసినా ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికే ఆహారంగా చేసేలా ఉందే అనుకుని వెనక్కి పరుగు అందుకుంది. తర్వాత కుందేలు తన దారిన తాను వెళ్ళిపోయింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన కుందేలు తెలివి కథను 14వ కథగా విన్నారు. చూసారా? ఏదైనా అపాయం వస్తే కంగారు పడకుండా తెలివిగా ఆలోచిస్తూ ఏ ఆలోచన చేస్తే మనం క్షేమంగా ఆ ప్రమాదం నుంచి బయటపడతామో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనేటువంటి చక్కని నీతిని అందించిన ఈ కథను మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఈ కథ కింద మీకు తోచిన చక్కని కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపటి భాగంలో అంతా మన మంచికే అనే కథ విందాం. మరి అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.